హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. కార్పస్ మ్యూజియం ప్రపంచం మొత్తంలో చెప్పదగ్గ వాస్తవాల మ్యూజియం అంటే ఈ కార్పస్ మ్యూజియమే. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎన్నో రకాల మ్యూజియంస్ అనేవి మనం చూసి ఉంటాం. బట్ మానవుల శరీరంలోని అవయవాల రూపంతో సృష్టించిన ఇలాంటి మ్యూజియంని మీరు చూసి ఉంటారన్నది చాలా తక్కువనే చెప్పాలి. మనం మ్యూజియం వెళ్ళి చూసినప్పుడు మనకు కనిపించేవి రాజుల కాలం యొక్క వస్తువులు, వాటి యొక్క ఆనవాళ్ళు, దీంతో పాటే వాళ్ళు యుద్ధానికి ఉపయోగించిన ఆయుధాలు, ఇలాంటివి ఎన్నెన్నో చూసి ఉంటాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి అంతరించిపోయి ఉన్న జంతువుల యొక్క కళేబరాలను కూడా మనం చూసి ఉంటాం. రాజుల కాలం నాటి, డైనోసార్స్ వంటి కాలం నాటి ఎన్నెన్నో చూసి ఉంటాం కదా ఫ్రెండ్. కానీ ఈ మ్యూజియం అనేది చాలా అంటే చాలా వెరైటీ, ఒక అద్భుతం అనే చెప్పాలి. మరి ఈ మ్యూజియం ఎక్కడుంది, ఎవరు నిర్మించారు అన్న వాస్తవాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఫ్రెండ్. ఈ అసాధారణ మ్యూజియం అనేది నెదర్లాండ్లోని లైడెన్ అనే నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి అద్భుతమైన మ్యూజియం యొక్క కట్టడం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1778లో దీన్ని స్థాపించి 1784లో దీన్ని తెరవడం మొదలుపెట్టారు. ఒక మనిషి యొక్క బాడీ పార్ట్స్ గురించి మనం చదువుకున్న పుస్తకాల్లోని సబ్జెక్ట్ వల్లనో లేదా డాక్టర్స్ వల్లనో మనం విని ఉంటాం. ఇక ఈ మ్యూజియం యొక్క ఇంట్రెస్టింగ్ వాస్తవాలు చూసినట్లయితే మానవ అవయవాల పనితీరు తెలుసుకోవాలన్నా ఈ మ్యూజియం వెళ్లాల్సిందే. మన శరీరంలో ఏ అవయవాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే ఈ మ్యూజియంలో అడుగు పెడితే చాలు ఫ్రెండ్స్. మానవుని తల నుండి కాళ్ళ వరకు అంతర్గత అవయవాల పనితీరుని నేరుగా తెలుసుకోవచ్చు అండ్ చూడవచ్చు కూడా ఈ మ్యూజియంలో. మన శరీర భాగంలో అవయవాల యొక్క పనితీరుని ప్రత్యక్షంగా చూడాలంటే ఖచ్చితంగా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే. మనుషుల యొక్క అంతర్గత అవయవాలైన ముఖ్యంగా గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఎముకలు స్పష్టంగా చూడవచ్చు అండ్ వీటిని స్పెషల్గా కూడా వీళ్ళు నిర్మించారు. ఈ మ్యూజియంలో చివరకు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కూడా ఉంది. నిజానికి ఇది ఒక అద్భుతమని చెప్పాలి. మనుషుల యొక్క చెవిలో జరిగే పనితో పాటు మనం ఊపిరి తీసుకునే ఊపిరితిత్తులో ఆక్సిజన్ తీసుకోగానే రక్తం ఎలా కదులుతుందో కనిపించడంతో పాటు ఆడియోలో వినిపిస్తుంది కూడా. ఈ మ్యూజియంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది ఫ్రెండ్. కొన్ని ఆర్గన్స్ని చూడాలంటే 3D గ్లాసులను కూడా యూజ్ చేయాల్సిందే. ముఖ్యంగా మానవుల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక గర్భంలో ఉండే పిండం యొక్క కదలికను కూడా 3D యానిమేటర్లో చూడవచ్చు. మనిషి యొక్క గుండెకి సర్జరీ చేసినప్పుడు దీని యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుందో కూడా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు ఈ మ్యూజియంలో. మనిషిలోని నాసిక రంధ్రాలు, అన్నవాహిక, జీర్ణాశయంలో జరిగే పనులేంటి, దీంతోపాటు కళ్ళకి సంబంధించిన చిన్న రెటినాల్ కూడా ఎలా పనిచేస్తుందో స్పష్టంగా మనం చూడవచ్చు, తెలుసుకోవచ్చు కూడా ఈ మ్యూజియంలో. మూత్రపిండాల యొక్క పరిమాణం, పనితీరు, దీంతోపాటు దీని యొక్క మెకానిజం అనేది ఈ విజువల్స్ని చూసిన వెంటనే క్లియర్గా అర్థమవుతుంది ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయంలో. మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మ్యూజియం సైన్స్ పట్ల అవగాహన లేకపోయినా తెలిసేలా చేస్తుంది. ఈ మ్యూజియంకి హ్యూమన్ బయాలజీ అనే పేరు కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, మనిషికి దెబ్బ తగిలినప్పుడు కనిపించే గాయాల చర్మాన్ని కూడా ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజియం యొక్క ఎంట్రీ చర్మంతో మొదలై కాళ్ళ వరకు ఎండ్ అవుతుంది. మానవుని లోపల అవయవాల పనితీరు కళ్ళకు కట్టినట్టుగా విజువల్స్ని చూడవచ్చు. మరి ఈ మ్యూజియంలో మీరు ఎంటర్ చేసే టైంలో మీకు నచ్చిన భాషను కూడా ఎంచుకోవచ్చు. ఇలా ఎంచుకున్నాక ఆ భాషలోనే మీకు వివరించడం కూడా జరుగుతుంది. మరి ఈ మ్యూజియం వల్ల యూజ్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. దీన్ని సందర్శించే వ్యక్తులు వారి శరీర నిర్మాణానికి సంబంధించిన సమస్యలను క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. మనుషుల యొక్క ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలి అనే దానిపై ఒక అవగాహనతో పాటే పరిజ్ఞానాన్ని కూడా పొందుతారు ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మానవునిలో అవయవాలు, వాటి పనితీరును చూశాక మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అన్న మంచి ఫీలింగ్తో వెళ్తారు. ఇంతకు మరి ఈ మ్యూజియం ఈ విధంగా తయారు చేయాలని హెన్రీ రిమర్స్ శాస్త్రవేత్త ఐడియా ప్రకారమే ఏర్పడింది. ఈ మ్యూజియం మొత్తంలో ఆటోమేటిక్ సిస్టమ్, 3D యానిమేషన్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇక ఎంట్రీ టికెట్ విషయానికి వస్తే 1500 వరకు ఉంటుంది. ఇక ఈ జర్నీ ముగిసినాక మన అంతర్గత వ్యవస్థ అవయవాల గురించి ఒక ఫైల్ని ఇస్తారు అక్కడి నిర్వాహకులు. ఈ మ్యూజియంని మనం ఫ్రంట్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక వ్యక్తి కూర్చొని ఉన్న విధంగా కనపడుతుంది. ఒక వ్యక్తి యొక్క సగం బాడీ స్ట్రక్చర్తో కనబడుతుంది ఈ మ్యూజియం. ఇది కార్పస్ మ్యూజియం యొక్క వాస్తవాలనేవి. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching my video.